అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాద్రి నమః. ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ 19వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిది పంచమి, నక్షత్రం విశాఖ, కరణం కౌలవ తైతుల, పక్షం కృష్ణపక్షం, యోగం హర్షణ, రోజు బుధవారం, జన్మరాశి తులారాశి, అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:53 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:29 నుండి 1:59 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 7:59 నుండి 9:29 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మార్చి నెల 19వ తారీఖు 2025 సంవత్సరం బుధవారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మగ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పూర్వ పాల్గొని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తర పాల్గొని నక్షత్రం 1వ పదంలో ఉంటాయి. సింహరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సింహరాశి వారికి బుధవారం నాడు ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. వ్యాపారంలో లేక ఉద్యోగంలో అలసత్వం ప్రదర్శించడం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోతారు. పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే. పనిలో మీరు ప్రశంసలు రావచ్చును. ఈరోజు మీరు సామాజిక మానవతాపరమైన చోటు చేసుకుంటాయి. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడమే కాదు, కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి గడపడం చాలా ముఖ్యం. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈరోజు ఫలించనుంది. ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు. ఇతరులు కలవడానికి మీరు ఇష్టపడరు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రేమ కౌగిలింతల వంటి ఎన్నెన్నో సరదాలు ఈరోజు అంతా బెటర్ అప్తో మీరు కలిసి చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతారు. మీరు సమయాన్ని సద్వినియోగించుకోవడం కొరకు పార్కుకి వెళ్తారు, కానీ అక్కడ తెలియని వారితో వాగ్వాదానికి దిగుతారు. ఇది మీ యొక్క మూడ్ను చెడగొడుతుంది. మీ రోజు వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలాగా చెప్పండి. నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు, కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్లో చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలను మీకు అందిస్తూ ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం అది మరింత ఎక్కువగా ఉండనుంది. మీ జీవిత భాగస్వామి తాలూకు అద్భుతమైన మరుకోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు. ఈరోజు గులాబీల పర్వణాలు మిమ్మల్ని ముంచెత్తనున్నాయి. ప్రేమ తాలిక పారవస్యాన్ని అనుభూతి చెందండి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతురత పడకండి. ఈరోజు మదుపు చేయడం మానాలి. కుటుంబ సభ్యుల సరళతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజును డల్ చేయవచ్చును. మీలో విశ్వాసం పెరుగుతుంది. అభివృద్ధి కానవస్తుంది. మీరు సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం వల్ల టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల కూడా వారికి కోపం వస్తుంది. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈరోజు అంతా కూడా మూడిగా మారుతారు. మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీకు యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తలలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పోవడం ద్వారా ఆనందిస్తారు. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులతో త్వరితగతిని అవుతుంది. ఈరోజు మీ జీవితంలో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు మీరు గనక ఈరోజు పట్టించుకోలేదంటే తను గాయపడవచ్చు. హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గతచరిత్ర కలవారని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన లాభాన్ని ఆఫర్ చేస్తున్నందువలన పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు.
మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదులు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాన్ని అనుభూతి చెందండి. మీరు ఈరోజు మీ యొక్క సంతానమునకు సమయమును విలువ గురించి మరియు దానిని ఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. మీరు మీ భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తను అందుకుంటారు. సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక్కొక్కరికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరం కాగలదు. ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని సంతోషకారకంగా పొందుతారు. ఆఫీసులలో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఆ మంచి రోజు ఈ రోజే కానున్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఆఫీసు నుండి త్వరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకొని కుటుంబంతో కలిసి పిక్నిక్కు లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. మీ సానుకూలత వాదంతోనూ మీపై మీకు గల నమ్మకంతో ఇతరులను మెప్పించగలరు. ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీకు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. బంధువులతో అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు. కళల రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి. సమయం ఎల్లప్పుడూ పరిగెడుతూ ఉంటుంది కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపజేయగలదు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. సాయంత్రం కోసం గాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధానంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నం చేయండి. కొంతమందికి వ్యాపారాల విద్య అనుకూలిస్తాయి. ఒంటరిగా సమయం గడపడం మంచిది, కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో సమస్యలను చెప్పుకోండి. చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా గడుపుతూ ఉంటే ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. తొలినాటి ప్రేమ తిరిగి వచ్చేలాగా మీ భాగస్వామి ఈరోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు. ఉత్తిదండం విజయంలాగా చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది. కొద్దిమంది మాత్రమే అటువంటి చిరునవ్వుతో ఒకరు నిలబెట్టేయగలరు. జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణిల గురించి మంచి చెడ్డలు చెప్పగల వారితోనూ కలిసి ఉండండి. మీరు ఇతరులతో కలిసి గోషప్ గురించి మాట్లాడకండి. ఇది మీకు పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఇది మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తుంది. సింహరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. సంపద, ప్రేమ వ్యవహారాల, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. సింహరాశి వారికి బుధవారం నాడు వచ్చేసి అదృష్ట సంఖ్య 5. పరిహారం వచ్చేసి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి గంగాజలం విస్తృతంగా ఉపయోగించుకోండి. కాబట్టి మీకు మంచి జరుగుతుందని చెప్పి మీ జీవిత భాగస్వామి మీ ద్వారా కూడా మీరు డబ్బు కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో, మాకు ఉద్యోగం లేదు, మేము ఖాళీగా కూర్చున్నాము, మా చదువుకి సంబంధించిన పనులలో మాకు ఉద్యోగం రావటం లేదు అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఇప్పుడు కనుక మీరు ఉద్యోగాల కోసం ప్రయత్నించినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేటివి ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ఉండే వాళ్ళు అయితే మాత్రం ఉద్యోగంలో మీకు మంచి అభివృద్ధి అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. డబ్బుకు సంబంధించిన ముఖ్యంగా ఇప్పటి వరకు గతంతో పోల్చుకుంటే మీకున్న అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా ఉండరు. డబ్బు వారికి చాలా ముఖ్యమని చెప్పి ఆ నిజాన్ని గ్రహించి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే గతంలో కొంతమందికి డబ్బు ఇవ్వడం వల్ల చాలా నష్టపోయారు సింహరాశి వారు. ఇకపై అటువంటి నష్టాలు అనేటివి మేము పొందకూడదు అనుకొని చాలా జాగ్రత్తగా ఉండే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక అంతేకాకుండా సింహరాశి వారికి అనుకునే వాళ్ళే 2 వ్యక్తుల వల్ల
కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తులు కనుక మీ జీవితంలో నుంచి వెళ్ళకపోతే జాగ్రత్త పడండి మీరైతే.